Hello, hi everyone. I am Ramakrishna, botany lecturer. సో నేను న్యూ యూట్యూబ్ ఛానల్ పెట్టాను బికాస్ సర్వీసింగ్ టు ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. వై? బికాస్ వాళ్ళకి బెటర్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం, ఇంకేమైనా డౌట్స్ ఉందో క్లారిఫై చేయడం కోసం, వాళ్ళకి ఎక్కువ స్టడీ ఇంప్రూవ్ కావడం కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. సో నా ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఆర్కే బాట్ని. నేను అది మీకు లింక్లో ఇస్తాను, ఫైనల్గా కూడా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ రోజున చెప్పేది టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ యొక్క ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ ఈ విధంగా జరుగుతుంది. సో ప్రాక్టికల్స్ ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, సో ఏమేమి టాపిక్స్ చదవాలి, ఎక్కువ ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి. సో మనకి లెక్చరర్స్ ఆల్రెడీ మీ కాలేజ్లో చెప్పొచ్చు, ఆల్రెడీ మీకు ప్రాక్టికల్స్ మీద ఒక ఐడియా ఉండొచ్చు. కాకపోతే ఇన్ కేస్ ఇంకెవరికైనా నాలెడ్జ్ కొంచెం అర్థం కాకపోయినా, ఇంకెవరికైనా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, సో ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. సో మనం సెక్షన్లోకి వెళ్తాం. సో ఫస్ట్ మనకి వాటర్ ప్రాక్టికల్స్ అనేది వాటర్ ప్రాక్టికల్స్ అనేది మనకి ఫస్ట్ 30 మార్క్స్ పేపర్. 30 మార్క్స్ పేపర్ ఉంటుంది. 3 hours టైం. ఓకే, 30 మార్క్స్ పేపర్, 3 hour టైం. సో మనకి దీంట్లో సిలబస్ ఏంటంటే ఫస్ట్ సిలబస్ వచ్చేసి 5 సెక్షన్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 సెక్షన్స్ ఉంటాయి. 5 సెక్షన్లో ఫస్ట్ సెక్షన్ ఏ, బి, సి, డి అండ్ ఇది. ఓకే, ఇది హెర్బేరియం, రికార్డ్ అండ్ హెర్బేరియం. ఇది 5 సెక్షన్స్. సో ఫస్ట్ సెక్షన్లో ఏముంటుంది? ప్లాంట్ taxonomy. Second one, anatomy. Third one, life experiment. Fourth one, spotters. Fifth one, record and herbarium. So first plant taxonomy మనకి ఉంటుంది 3 families ఉంటాయి. ఆ 3 families మీకు తెలుసు. ఫస్ట్ వన్ Fabaceae, Solanaceae, Liliaceae. Fabaceae, Solanaceae and Liliaceae. So Fabaceae మీకు already Ciprosia perifera. Ciprosia perifera plant ఉంటుంది. Solanaceae Datura metal and Liliaceae Allum sepa, which means onion. Okay, so ఈ ఫ్యామిలీస్ మనకి ప్లాంట్ taxonomy లో ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ట్రిక్స్ అంటే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ Solanaceae. సో మనకి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్కి వచ్చిన ఎగ్జామినర్ మనకు 3 లేయర్లో క్వశ్చన్ ఇస్తాడు. సో దాంతోపాటు మనకు ఆ ప్లాంట్ యొక్క ట్విగ్ ఇస్తాడు. సో ఆ ట్విగ్ ఇచ్చినప్పుడు మనం ఏం రాయాలి? వెజిటేటివ్ క్యారెక్టర్స్ రాయాలి. ఫ్లోరల్ క్యారెక్టర్స్ రాయాలి. ఫ్లోరల్ క్యారెక్టర్స్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. రూట్ రాయాలి, స్టెమ్ రాయాలి, లీఫ్.
రూట్, స్టెమ్, లీఫ్. సో ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటే ఫ్లవర్, ఫ్లవర్ యొక్క పార్ట్స్, ఫ్లవర్ యొక్క పార్ట్స్ అంటే మనకి సెపల్స్, పెటల్స్, సెపల్స్, ఆండ్రిషల్, డైలేషన్, స్టామిన్స్, పిస్టల్, కార్పల్, ఓవరీ, సో యాంకర్, ఈ విధంగా ఉన్న పార్ట్స్ అన్ని మనము ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటాం. ఓకే, ఇది ఈ 3 క్యారెక్టర్స్ ఉంటుంది. మీకు ఆల్రెడీ మెటీరియల్ ఇదే ఉంటుంది. సో దాన్ని ఒకసారి మీరు ఫోకస్ చేసి చదవండి. నెక్స్ట్ అనాటమీ. అనాటమీ అంటే మనకి అనాటమీ అంటే డైకాట్ స్టెమ్ ఒకటి, మోనోకాట్ స్టెమ్ ఒకటి, డైకాట్ రూట్ ఒకటి, మోనోకాట్ రూట్. సారీ, డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్, డైకాట్ రూట్. ఓకే, సో డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్, డైకాట్ రూట్, మోనోకాట్. సో రూట్ సిస్టమ్ అండ్ రూట్ సిస్టమ్ గురించి ఇక్కడ మనం ఈ అనాటమీలో చెప్తాం. సో ఏమేం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీస్ ఇస్తాం, స్టెమ్ యొక్క పీస్ ఇచ్చారు అనుకోండి. ఈ స్టెమ్ని స్లైడ్ ప్రిపరేషన్ చేయాలి. స్లైడ్ ప్రిపరేషన్ చేయాలి. ఫస్ట్ స్లైడ్ అంటే కట్ చేయాలి, కట్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాలి. దాంతోపాటు ఐడెంటిఫికేషన్ చేయాలి, సో డైకాట్ మోనోకాట్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ చేయాలి. డైకాట్ రూట్ కి మోనోకాట్ రూట్ కి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ చేయాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీ కాలేజీలో మీ లెక్చరర్స్ మీకు చెప్పే ఉంటారు. సో ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి చూపించాలి. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే వాటితో పాటు సెక్టార్ డయాగ్రామ్ చేయాలి. సెక్టార్ డయాగ్రామ్ కూడా మనం దీంట్లో వేయాల్సి ఉంటుంది. ఇది అనాటమీ. నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఎక్స్పెరిమెంట్. లైవ్ ఎక్స్పెరిమెంట్లో మనకి 4 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పొటాటో ఆస్మోసిస్, సెకండ్ వన్ cobalt chloride paper, third one epidermal feed, fourth one paper chromatography. Okay, so ఇవి 4 లైవ్ ఎక్స్పెరిమెంట్స్. సో పొటాటో ఆస్మోసిస్ ఏం చేస్తున్నాము, పొటాటో ఆస్మోసిస్ లో మనం హై కాన్సంట్రేషన్ రీజియన్ టు లో కాన్సంట్రేషన్ రీజియన్ అనేది ఎట్లా ట్రాన్స్ఫరేషన్ అనేది ఇక్కడ చేస్తాం. సో కోబాల్ట్ క్లోరైడ్ పేపర్లో ఏం చేస్తాము, కోబాల్ట్ క్లోరైడ్ పేపర్లో ఏం చేస్తామంటే మనకి ట్రాన్స్ఫరేషన్, లీఫ్లో ఉన్న ట్రాన్స్ఫరేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏ సెల్స్ నుంచి జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఎన్నిసార్లు జరుగుతుంది, ఎంత టైంలో జరుగుతుంది అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తాం. ట్రాన్స్ఫరేషన్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఎప్పుడెప్పుడు ఫీల్డ్ ఏం చేస్తుందంటే సైటోప్లాజంలో ఉన్న సెల్ ఏదైతే ఉందో, సైటోప్లాజంలో మనకు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అది షింకేజ్ అవ్వడాన్ని మనం ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్ పేపర్ క్రోమటోగ్రఫీ ఏం చేస్తాం, పేపర్ క్రోమటోగ్రఫీలో మనకి కలర్స్, క్లోరోప్లాస్ట్లో ఉన్న గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. అంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, క్లోరోఫిల్ సి, జాంథోఫిలస్, కెరటోనైట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోరోఫిల్ గ్రీన్లో ఉన్న పిగ్మెంట్లో ఉన్న గ్రీన్ కలర్ నుంచి అవి ఎక్స్ట్రాక్షన్ అవుతాయి, అంటే డివైడ్ అవుతుంది. ఆ డివైడ్ అయ్యే సపరేషన్స్ మనం పేపర్ క్రోమటోగ్రఫీ. ఓకేనా, ఇది లైవ్ ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి స్పాటర్స్. సో స్పాటర్స్లో మనకి DEFGH. సో ఈ విధంగా మనకి 5 స్పాటర్స్ ఉంటాయి. ఈ 5 స్పాటర్స్లో మనం ఏం చేస్తామంటే D ప్లేస్లో ఫస్ట్ D ప్లేస్లో ఏముంటుంది మనకి వెజిటేటివ్ మార్ఫాలజీ. ఈ ప్లేస్లో రిప్రొడక్టివ్ మార్ఫాలజీ. F ప్లేస్లో algae and fungi. G ప్లేస్లో bryophytes and teleophytes. Of plants. Next H, D, E, F, G, H, D, E, F, G, H. So ఇక్కడ
నెక్స్ట్ ఏం చేస్తామంటే యాంజియోస్పర్మ్ అండ్ జిమ్నోస్పర్మ్ అండ్ జిమ్నోస్పర్మ్స్ యొక్క ప్లాంట్స్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వెజిటేటివ్ మార్ఫాలజీ అంటే మనకి రూట్ మన స్టెమ్స్ ఉంటాయి కదా, రూట్ స్టెమ్, ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో, బల్బు, ఆనియన్, స్టెమ్ ట్యూబర్, మళ్ళీ ఫైలోక్లైట్స్, బోగన్విల్లా. సో అవన్నీ మనం ఇక్కడ వెజిటేటివ్ మార్ఫాలజీలో చూస్తాం. నెక్స్ట్ రిప్రొడక్టివ్ మార్ఫాలజీలో ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని ఇక్కడ చూస్తాం. అంటే పోమో, ఫ్రూట్, మ్యాంగో, మళ్ళీ ఇంకేంటది యాపిల్, ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ ఆల్ ఫంగిల్ ఏం చూస్తామంటే నాన్ స్టాప్ ఒకటి అండ్ రైజోపస్, యొక్క స్లైడ్స్ని ఇక్కడ ఆల్ ఏరియాలో ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ టెంపరేచర్స్ మార్క్ అండ్ షేర్ ఫ్యాంటస్ ప్లాంట్స్. నెక్స్ట్ యాంజియోస్పర్మ్ తెలుసు, యాంజియోస్పర్మ్లో మనకి జియా ఒకటి అండ్ ఫైసమ్ సటైవా ఒకటి అండ్ జిమ్నోస్పర్మ్లో మెగాసైకస్ అండ్ మైక్రోసైకస్. సో ఇవి మనం ఇక్కడ జిమ్నోస్పర్మ్లో చూస్తాం. ఓకేనా? సో ఇవి స్పాట్స్. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్లో మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ సంబంధించిన రికార్డ్ మీరు ఆల్రెడీ రాసి ఉంటారు. నెక్స్ట్ హెడ్ వేరింగ్లో మనకి 15 షీట్స్ చేయాల్సి ఉంటుంది. 15 షీట్స్. సో 15 షీట్స్ అనేది డిఫరెంట్ ప్లాంట్స్ని మనం కలెక్ట్ చేసి హెడ్ వేరింగ్ షీట్లో పెట్టి అతికించి వాటి యొక్క క్లాసిఫికేషన్ రాసి వాటిని మనం ఒక హెడ్ వేరింగ్ తయారు చేస్తాం. సో దాన్ని మనం హెడ్ వేరింగ్ అది 2 మార్క్స్. ఓకే? సో వీటికి మార్క్స్ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి వీటికి 6 మార్క్స్ అండ్ వీటికి 6 మార్క్స్ and live experiment 6 marks and spotters 5 marks and appearance 5 marks and then 2 total 30 marks. So total 60 plus 6. So 18 plus 5 23 plus 5 27 3 30 2 30. సో ఇది మీ యొక్క ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్. సో క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే అంత ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాను, క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ అంతా క్లారిటీ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఈజీ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు, సింపుల్గా రాయొచ్చు. ఫస్ట్ సెక్షన్లో ఎట్లాగో ఒక 20 ఇస్తారు, వాటి గురించి రాయాలి. సెక్షన్ 6 సెకండ్ అంటే ఒక స్లైడ్ తీసేసి వాటి కట్ చేయడం, మైక్రోస్కోప్ కింద చూడడం, వాటి డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ చేయడం. థర్డ్ దాంట్లో లైవ్ ఎక్స్పెరిమెంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ చేసి ఉంటుంది ఎక్స్పెరిమెంట్. స్పాటర్స్ ఎట్లా బయట పెట్టినప్పుడు మనం ఇది చూడాలి. సో ఇక్కడ ఒకటి ఏంటంటే నాస్టాప్ రైజోపస్ ఏంటంటే వెజిటేటివ్ ఫిలమెంట్స్ అంటే మైక్రోస్కోప్ పైన పెట్టి చూపెడతాం. సో ఒక మైక్రోస్కోప్ మనకి చూడొచ్చు, ఇది వస్తుంది. ఈ స్పాటర్స్లో ఒక మైక్రోస్కోప్ వస్తుంది. ఆ మైక్రోస్కోప్లో మనం దాని కింద ఉన్న స్లైడ్ని చూసి మనం దాని నుంచి ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ రాయాలి. సో ఈ స్పాటర్స్లో వేరే మనం ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు వెజిటేటివ్ మార్ఫాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో వచ్చింది. సో పొటాటో యొక్క 3 పాయింట్స్ రాయాలి. సో దీంట్లో రిప్రొడక్టివ్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం వచ్చింది, యాపిల్ వచ్చింది. సో యాపిల్ వచ్చినప్పుడు 3 పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ ఆర్గానిక్ ఫంగిలో మనకి ఏం వచ్చింది, నాస్టాప్ వచ్చి 3 పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ బ్రైఫెక్ట్ మార్కేషన్ వచ్చింది. మార్కేషన్ వచ్చి 3 పాయింట్స్. నెక్స్ట్ యాంజియోస్పర్మ్ అండ్ జిమ్నోస్పర్మ్స్లో జియా వచ్చింది, ఇది నుంచి 3 పాయింట్స్. సో ఈ విధంగా మనకి 3 పాయింట్స్ రాస్తే టోటల్గా మనకి 5 మార్క్స్ అని వచ్చేస్తుంది. అంటే దీంట్లో 1 2 3 4 5 అట్లా. సో 6 5 7 టోటల్ 30 మార్క్స్ పేపర్. సో 30 మార్క్స్ పేపర్ 3 hours time, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, సిలబస్ అండ్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఇది కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది, మీరు ఎప్పుడూ చదివే ఉంటారు కాబట్టి మీరు ఒక్కసారి ఏం చేయాలంటే మళ్ళీ ఇంకోసారి రీకాల్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దీంతో పాటు నెక్స్ట్ వీడియోలో
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించి ఐపీఈకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఒక 30 తయారు చేస్తున్నాను. అవి కూడా మీకు ఇచ్చేస్తాను. సో సింపుల్గా ఉంటుంది. అవి చదివితే మాత్రం మీకు 60/60 వచ్చే అవకాశం. ఓకేనా? థ్యాంక్ యూ.